మాసాలు. దాంట్లో కార్తీక మాసము లోపట తులసి కృష్ణ కళ్యాణం జరిగింది, ద్వాదశి. శ్రావణ మాసము లోపట శివుడి యొక్క ఆరాధన చేస్తారు. కైలాసములో ఉండబడేటువంటి శివపార్వతులలో పార్వతీదేవి వైకుంఠానికి వస్తుంది. మానవులలో నేను విష్ణు సంబంధము శివ సంబంధం అని ఇక్కడ గలాట చేస్తున్నాను, కానీ ఆ పార్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరకు వస్తుంది. లక్ష్మీదేవి లక్ష కమలాలతో శివార్చన చేస్తుందన్నమాట. చాలా పవిత్రమైంది. మారేడు దళాలు శంకరుడికి. అందుకే అభిషేక ప్రియ శివ అలంకార ప్రయో విష్ణు అంటే శంకరుడికి ఏమక్కర్లా. నీవు బంగారం కిలో నుండి తులం వరకు ఉన్నా, బంగారం లింగం ఉన్నా కానీ సెకండ్ డే థర్డ్ డే అది మట్టి యుగ ధర్మాన్ని అనుసరించి ద్వాపర యుగములో పాదరస లింగం, త్రేతాయుగములో మణిమయ లింగం, పార్థివంతు కలియుగే. ఈ కలియుగం ఇప్పుడు ఈ యుగ ధర్మాన్ని అనుసరించి మట్టి లింగం అంటారు. మట్టి లింగం అంటే ఏమిటి అంటే ఈ పుట్టమన్ను అంటారు. చెరువులలో బావుల దగ్గరికి వెళ్ళి మట్టి లింగం చేసుకొని ఆ మట్టి లింగం పైన శివుడి పూజ చేసుకొని మారేడు దళము అంటారు. మారేడు పత్రి 3 దళాలు ఉంటుంది. ఏకబిల్వం త్రిబిల్వం పెట్టి ఇంత భస్మం పెట్టి పుష్పం పెట్టి నీళ్లలో నిమజ్జనం చేస్తే మృత్యు దోషాలు పోతాయి. కష్టం లేదు, ఖర్చు లేదు. తీసుకొని వెళ్ళినప్పుడు కొంతమంది మాస శివరాత్రి నెలకు శివరాత్రి, ఫిబ్రవరి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో కొద్ది పుట్టమను సేకరించి ఇంట్లో భద్రంగా పెట్టుకొని రోజు ఒక లింగాన్ని చేసుకుంటారు. ఎప్పుడైనా ఆలయాలుగా మన గోదావరి సంగమాలకు వెళ్ళినప్పుడు నిమజ్జనం చేస్తారు. పవిత్ర స్థలంలో పెడతారు. ఎందుకంటే మట్టి కదా, మట్టిలో పురుగు వస్తుంది. అది తులసి కోటలో పెట్టుకొని వీలైనంత తొందరలో దాన్ని నిమజ్జనం చేస్తారు. అంటే పార్థివ లింగం వలన మృత్యుదోషాలు పోతాయి. శాస్త్రమే ఉటక్కిచ్చింది. నీకు కష్టం లేదురా నాయన, కష్టముతో పాటు ఖర్చు లేదు, మట్టి లింగాన్ని చేసుకో. అదే మన ప్రాంతంలో దక్షిణ కాశీ అని పిలువబడే వేములవాడలో పార్థివ మహాలింగార్చన అని సంవత్సరానికి 365 రోజులు 365 లింగములను లింగాకారముగా పేర్చి ఈ రోజు వరకు కూడా పూజ చేస్తారు. ప్రతిరోజు చేస్తారు. మాత శివరాత్రి స్పెసిఫిక్గా అద్దాల మంటపములో 365 లింగాలు పెట్టేసి ఆ తెల్లటి బియ్యం దాన్ని చూసి అదే కాన్సెప్టులో లింగాకారముగా జ్యోతులను పెడతారు. దానికి చక్కటి భజన. పార్థివ లింగాల పూజ కాగానే దానికి బట్టతో సహితంగా మళ్ళీ నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఆనందానికి అవధులు ఉండేవి. అట్లా ప్రతి నెలకు మాస శివరాత్రి, మహాశివరాత్రి అంటే లింగములో నుంచి ఉద్భవిస్తాడు. కింది ప్రాణపట్టము రాయి అనుకుంటారు. కింద అంతా ఇటు గణపతి, అటు సుబ్రహ్మణ్య స్వామి, పంచాయతనం ఉంటారు. ఆదిత్యం, అంబికా, విష్ణుం, గణనాథం, మహేశ్వరవరి. ఆ కింది భాగం అంతా అమ్మవారే. శివలింగం ప్రాణపట్టం అమ్మవారే. కొద్దిమందికి ఇప్పుడిప్పుడు తెలుసుకోబోతున్నారు. అది లింగం అంటే పైనదే, కిందికి రాయి అనుకుంటారు. ఒకటి తెలిసి తెలియక 100లలో 1000లలో ఒకరు కొడతారు, కొబ్బరికాయ వద్దంటే ఊరుకుంటారు. కానీ శిరస్సు ఆనిస్తారు. శిరస్సు ఆనిస్తే కపాలమే తప్ప వెంట్రుకలు పడకూడదు. తెలియదు, అమాంతం ఓసారి జడబడొచ్చు, ఈయన వెంట్రుకలు పడవచ్చు. ఉద్దేశం ఏంటంటే ఈయనకు తెలియక తప్పు, జ్ఞానతశ్చ అజ్ఞానత, తెలియక తప్పు చేసినా కానీ తెలుసుకోవాలి. అయ్యో శివుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి, కానీ మన పాపం అంతా ఆయనకు పడేస్తున్నాం. వెంట్రుకలు అందుకే స్నానం ఎందుకన్నారు? ఇప్పుడంటే ఆరోగ్యాలు బాగలేకని కేశములను అరించి పాపాలు ఉంటాయి.